అరలేడు చూడమ్మా బాలరా పర్వతమ్మ కదరా బంగారు బొమ్మలే లైట్ భయ్యా సేవ చేస్తే కొడలు కావసి వెలుగు భర్త సేవ చేస్తే అగో పుణ్యలోకం కలుగునమ్మా అట్లా కాకుండా నాదా రోజు రోజుని కాళ్ళు మంచిగా కడుగుతున్నా రోజు కాళ్ళు కడగంగా నీ కాళ్ళకున్నా ఈ గద్దె నీ కాళ్ళ జరుగుతుందండి దీనిపై ఇత్తడి లక్కయ్య చెక్కయ్య ఉప్పు కారు నిన్న చెత్త ఊరే కానీ అవి ఎందుకు కలుగుతాయి మరి అట్లా కాకుండా రోజు ఊళ్ళో పడిపోతున్నా చూస్తున్నామా బస్సులు పట్టి కాళ్ళకి వాళ్ళకే రోగం అన్నారు నాదా మరి అది ఏ రోగం కాదు పిల్ల దీనికడ కూర బాగా తినాలి కథలు కానీ ఇప్పుడు తింటలేరు అరుగుతలేదు అవ్వా అందరు పప్పుచారా తింటారు ఈ ఉప్పు కారం తిన్న చెత్త ఇరుగుడు కాదు అరుగుడు కాదు పిల్లవాడు ఏ జన్మలు ఏ పాపం వేసిండో మన పుణ్యం వేస్తే పిల్లలకు అడ్డుపడుతుంది అవయ్య పాపాలు వేస్తే పిల్లలు కొట్టుకపోతాయి వాడు ఏ జన్మలు వేసిన పాపం ఈ జన్మల కూను కుష్టాలతో అనుభవించుతాడు పిల్ల ఆ రోగం నాకత్త నీకు మనకనైతే పిల్ల ఒకవేళ గారవ నీకత్త మాటకుంటే నీ మంత్రం తీసుకుపోయి గారవని వాడత నా మంత్రం ముందుకి చిన్న మంత్రం ఇంట్లో వాడు వేసుకుంటాం అది సంబరపడితే సంబరపడతాను మరి వెనకటి పెద్దవాళ్ళు గిట్లాంటి పెద్దవాళ్ళు అనుకునే గిట్లాంటి తల్లులు ఏమనుకునేకైనా భర్తను మించిన భాగ్యం లేదు మగని మించిన మోక్షం లేదు భర్త సేవ మంది కదా భగవంతుని పూజ గది అనుకునేదే అమ్మా వెనకటి కాలం నాకు ఎట్లా ఉండేది కానీ ఈ రోజులలో ఎట్లా ఉండేది కానీ ఈ కాలంలో ఎట్లా ఉండదంటే నిద్ర కళ్ళమ్మగడు ఉంటే మీదికెళ్ళి దాటిపోతారు రేపేద్దామా
తల్లి చూడు బాల పార్వతమ్మ సాపదాడిపోవు భయపడి అరే వచ్చిన భర్తను చూడు ఆకలికి ఇచ్చిన ఆవుల మజ్జిగ దూపలకి ఇచ్చిన దూడల మజ్జిగ చల్ల మజ్జిగలు ఇచ్చి సంతోషపెట్టింది ఆ తల్లి పార్వతమ్మ చూడు మరి వచ్చిన భర్తను ఏ తల్లి అయినా సతమతమై వచ్చిన భర్తను సేద తీర్చాలి కానీ ఇంటికాడ ఆడిది సమస్య ఎప్పుడు కూర్చోరా మొగుడు పుట్టడు కట్టం ఏది ఇంటికి వచ్చే వరకు పుట్టడు కట్ట అని మరిపించేది ఇంటికి వెళ్ళాలంటారు పూయ గూడలు చెప్పు ఆడదాడి లక్ష్మి ఊడ్చిన ఆకలి చెప్పు మొగుని ఎవరేసితనం విడిచిన చెప్పులు చెప్పు పార్వతమ్మ ఎన్నడైనా గాని అగో ఎంతో సంతోషంగా ఉండేది మరి అలా ఏమో రంది కలిగింది బామా పార్వతమ్మ అందుకే అంటరే మనిషికి రంది దాకా రాదు కచ్చకు పిప్పి దాకా రాదు రంది పడితే మానవుడు ముందు నడవడు రంది పెట్టుకున్న మనిషి ఎల్లడుకున్న దీపంతల తమరోలే గుంజు కత్తడు పార్వతమ్మ ఏం లేక చిన్నవేంది ఇంట్లో ఇళ్ళందరూ గొల్లెలు గోపురాలు మదుగురు మాలిక్యాలు లక్షల అధికారం కోట్ల సిరిమంతులు మగవారో చిన్నదాన లక్షలాది కారణము కోట్ల తిరిమంతరం లోకానికి సృష్టికర్తను లోకానికి వెలుగు పార్వతమ్మ నీకు రంది ఏము లేక నువ్వు బాధపడతాయే పార్వతి మాట్లాడుతున్నావు నాదా సీరలో సీరలు అంటే వేసే ముద్దు ఉన్నానని మోపడి సీర తీసుకొచ్చి బట్టల షాప్ వేసుకుంటే ఒక 50 సీరలు వేసిర్రే అవ్వరాలా వేసం ముద్దుకున్నానని 50 సీరలు తీసుకొచ్చిరని ఏ సీర వేసినా నాకు 2-3 సింగులు వేస్తానే అవ్వరాలా ఏదో నీ గౌరంగా పెరిగినా వారి కుంపల ముంత రావులే వాడుకోవు మరి ఎలా చూస్తున్నావా ఒక మాట ఏ సీరియస్ 2-3 సింగులు వస్తాయి నేను మాయమన్నట్టు దంగ దాపుదే లోపడున్న లంగే అది లంగడి కన్నా కింద ఆ లంగే అక్కడ ఏంద్రా నిలబెట్టదు పార్వతమ్మ దగ్గర కూర్చోండి బాగా చారు పార్వతమ్మ ఒక మాటనమ్మ అందరూ పిల్లకల మగము చిన్న ముద్దు పుల్ల కలగల్ల ముఖము కలగాది తప్పింది అవతల 60,000 పుల్లమ్మ ఓడు ఊరుతాడు కానీ ఇంట్లో ఇల్లాలు పోరుకు భర్తనే గలియాడు ఏమో లేక నువ్వు బాధపడ్డవే పార్వతి ఎందుకొరకు తిన్నవో దివండి ఒక మాట ఏమన్నా నాదా బామ కడగల్ల ముఖం కడిగిన తుంగానమే బామ కడగకున్నా తుంగానే అన్నారు బామ ఇలా గడ్డ తీర లేక తిన్న పోతిమా ఉడక రైక లేక రంది పోతిమని ఒక మాట మాట్లాడినాము నాదా బాధ కాదే తోడి చెప్పపోతే నేను ఇంకెవరు తోడి చెప్పకుండా అయ్యో
మాటలు చెవునందు పెట్ట చెప్పేటి మాటలు చెవునందు పెట్ట ఆ యొక్క మాటలను ఆలకించవా నువ్వు తప్ప బలగంపు నాకెవ్వరున్నారు తప్ప బలగంపు ఇప్పటికప్పటికన్నారు ఏ తల్లైనా ఏ తండ్రైనా ఏ కొడుకు తోడి చెప్పిన మాట కొడుకు తోడి చెప్పిన మాట బిడ్డ తోడి చెప్పిన మాట అల్లు తోడి చెప్పిన మాట భర్త భార్య తోడి చెప్పుకుంటది భార్య భర్త తోడి చెప్పుకుంటదా అయ్యో అయ్యో ఏడేళ్ల పిల్లనాడు లగ్గం వేసుకున్నవయ్యా ఎడమ చేత కొట్టలే ఎంగిలోట మాట తిట్టలే ఇప్పటికప్పటికన్నది ఏ ఆడవిళ్ళకైనా చేసుకున్న భర్త మంచి చూడది అవ్వయ్య రాజుకి రాకుండా రాజుకుంటాడు అదే చేసుకున్న భర్త లంగు దొంగ తాగుపోతాడు తిరిగి పోతుడ ఎగిలేస్తే ఒక్క దెబ్బ కొడితే ఆడవిలు అవ్వయ్య మీద మన్ను పోతాడు రోజుల్లా ప్రపంచం మీద దేవాన దేవతలకు భక్తులు ఉన్నారు నాదా భక్తుల పేరు మీద అలనాడు చూస్తున్నామా దేవుళ్ళ పేరిట అలనాడు భక్తులు పూజ చేస్తారు కానీ భర్తలోన సగం భార్య అన్నారు భార్యలోన సగమో భర్త అన్నరే అలనాడు చూసిన శివ కళ్యాణం అనగా భక్తులు శివరాత్రి అలనాడు శివరాత్రి అన్నాడు రోజు అలనాడు చూసిన భక్తులు నీ పేరున పూజ చేస్తారు కానీ అయ్యయ్యో నాదా నా పేరున భక్తులు లేకపాయ పూజలు చేసే ప్రజలు లేకపాయ అయ్యా భక్తులు ఉన్నట్టుగా నాకు భక్తులు అనగా భూ ప్రపంచం మీద నాదా గౌరీ నోమంట నా పేరు నోముకుంటే రేపటి కల్లా భూ ప్రపంచం మీద ప్రజలోకులు నోముకుంటారు నాదా నీకు భక్తులు ఉన్నట్టుగా నా సుత భక్తులు ఉండాలి నా పేరు పూయేనంటే నా పేరు మీద గౌరీ నోము నోముకున్నావన్నది నోము నోముకున్నా లోకమాత పార్వతమ్మ నాదా విష్ణు భార్య లక్ష్మి లక్ష్మీదేవికి గుళ్ళుంది లక్ష్మీదేవి పూజలు ఎత్తళ్ళు బ్రహ్మ భార్య సరస్వతి చదువుల తల్లిని ఏగిలెత్తే పసిపిల్లల కాడికెళ్ళి పండు ముసలోళ్ళు సరస్వతమ్మను మొక్కుతాళ్ళు నాద 33 కోట్ల దేవతలకు గుళ్ళున్నాయి గోపురాలున్నాయి పూజలున్నాయి నీ పేరట సంవత్సరానికి 360 రోజులల్లా పర్వదినమనగా శివరాత్రి పండుగ నాడు నీ 33 కోట్ల హరిమఠం 33 కోట్ల శివలింగములు నాదా నీ పేరట పూజ ఎత్తాలు కానీ నా పేరట గుడి లేదు పూజ లేదు నా మరి ఎంతైనా భక్తులే లేరు
యాదారి వితమని ఈశ్వర వ్రత కల్పన నోము నోముకున్నాం నాదా నేను ఆ నోము నోముకుంటే నరెత్తి నరలోకం పుట్టేది ఉన్నది పెరిగేది ఉన్నది యాదారి వ్రత కల్పన నోము నోముతే మరి అలా భక్తులు సంవత్సరానికి ఎన్నో తిరుల పూజలు చేస్తాళ్ళు ఈ ఏడాదికి పర్వదినం శివరాత్రి నాడు నీ పండుగ చేస్తాళ్ళు నా పండుగ చేసేటోళ్ళు లేరు నోమంటా నోముకుంటనే పార్వతమ్మ ఎంత పిచ్చి దానివే ఎంత ఎత్తురాలు నా పేరిట పూజ చేస్తుంది బామ పార్వతి నీ పేరిట పూజ చేస్తుంది నాలో సగభాగం నువ్వు నీలో సగభాగం నేను భర్త సేవ చేస్తే భార్య సేవ చేసినట్టు కాదా భర్తకు మొక్కుతే నీకు మొక్కినట్టు కాదా బామ బామరాలే పార్వతి 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 నా పేడ ఎత్తింది నీ పేడ ఎత్తింది ఎవరు చేసినా నాకు మొక్కుతే నీకు మొక్కినట్టు కాదా ఇప్పుడు నేను తింటే నువ్వు తిన్నట్టేనా అయితే ఏమంటావు కాదా చెప్పురా ఈయనకైతే నాకు నిన్ను మొక్కితే నన్ను మొక్కినట్టేనా నా కడుపు నిండితే నీ కడుపు నిండితే తిన్నట్టేనా చెప్పు అయితే నీకు సపరేట్ ఉన్నా కాదా చెప్పురా నిజమా కాదా అయ్యో ఒక్క సమితి మాట్లాడదు గీతమందిరా వాళ్ళని ఎత్తి కొరిగిస్తారు నీది ఎవరు వీలే రెండు ఎత్తి కొరిచి 2 గంటల వరకు కూడా ఎక్కితే బ్యారెడ్తో బండి ఎక్కుతా కొరిగించే దాకిన ఇలా తెల్లారుతుందమ్మా 2 గంటలు పార్వతి యాదారి వద్ద కలపను నువ్వు నమ్ముతాను సరేనమ్మా మానవుడు పుట్టేది ఉన్నది నోముకునేది ఉన్నది ఇవాళ నేను నోముకుంటా నరెత్తి నరలోకం నోముకుంటా సరేనమ్మా మరి నోముకుందాం కానీ మన ఇద్దరే నోముకుందా నోముకో నలుగురిని వెళ్దాం కాదా మనం తిన్నది మన ఒకరు పెట్టింది పేరు మన ఇద్దరం కాదయ్యా దేవాన దేవతలకు మద్రాలు ఎత్తే దేవాన దేవతలు వచ్చి ఇప్పటికప్పటికి దానవుల దానం అన్నదానం గొప్పది అన్నారు దేవాన దేవతలు వచ్చి మన ఇంటికాడ అన్నం తినిపోతే మనకు ముక్తి బలం అనిపిస్తుంది అయ్యా దేవాన దేవతల మద్రాలు చేస్తే వాళ్ళు మన ఇంటికి వచ్చి అన్నం తినిపోతారు దేవాన దేవతల మద్రాలు చేయి ఈ నోవు పట్టే స్థితి ఇచ్చిపోవయ్యా పార్వతమ్మ మనము తిన్నది మన నువ్వు ఒకటి పెట్టిన పేరు పండుగ చేసుకుంటే పండుగ నాడు చుట్టాలు అత్తనే పండుగ ఇవాళ 10 మంది లేని నువ్వు ఎవరికయ్యా మన ఇంటికాడ 10 పిలిచి గడిగిపిద్దాం ఎండి కట్ల పీటలు వెళ్తా గంపలు దాత వారి గుమ్ముల దూత వారి వారి చంద్రబాబు వాడిది కాకరకాయ కోరి చిక్కుడుకాయ కోరి చింతపండు దానికి పట్టేసి తెలిసి తానికి పట్టే స్థితిలో నీ పార్వతమ్మను నోముకోమన్నా మరి ఇక్కడ దేవతలు పిలుస్తా దబదబ దబదబ దబ ఎండి కొండ మీదకి వచ్చి కొమ్ము పట్టిండు భగవంతుడైన యావట్టి భగవంతుడు దుట్టు కొమ్ము పట్టి శంకు పూరించిందాట ఇచ్చినప్పుడు దేవాన దేవతలకు శంకునాది సేవలు పడతాను గాంభీరుడా అరే సురముఖుడు అరే దేవతలారా అని ఇన్నవా దుప్పుకోము పట్టి మా అన్న పరమేశ్వరుడు మనందరం అమ్మని పిలిచిండు మా అన్నకేం కట్ట వచ్చిండు అన్నకేం బాధ వచ్చిందో అన్న పరమేశ్వరుడు అన్నకి ఏం కట్ట వచ్చి ఏం బాధ వచ్చిందో అందుకే మన అందరూ పిలుస్తాండే ఎన్నుకోండి పరమేశ్వరుడు పిలిచినప్పుడు పోకపోతే మరి ఎట్లుంటుంది ఎందుకంటే మనకన్నా పెద్దవాడికి విలువిచ్చి మనం బతకాలి అప్పుడే మనకు విలువ అన్నట్టు కాబట్టి అన్న పోకపోతే వీలైతారు రా అన్న మంచిగా అంటాడు ఏమంటున్నావు రా మనం పోకపోతే అన్న వీలైతారు రా అంతే మంచిగా అంటాడు అన్న ఫీల్ అవుతాడు వీలైతాడు పోదాంపా ఫీల్ కావచ్చు అంతే ఫీల్ కావచ్చు బయలు చూడు ఎండుకొండ స్థలమంతా కనబడి వెళ్ళిపోదా ఎవరు బయలు వస్తాను కదా నందా
నేర్చుకున్నాడు పలగాడు నెల రోజుల ట్రైనింగ్ చేసుకోవాలి అందరి దేవతలు బయలు ఆనాడు శివల దార లెక్క మాత్రుడు ఇద్దరు దేవతలు బయలు వర్తం ఉన్నది కానీ క్షేమమేనా బిడ్డ అంతా మొత్తం దేవతల మొత్తం ప్రేమంగా ఉన్నాం మీ అందరూ ఏ కష్టం వచ్చినా బిడ్డ కురుపు కురుపు అన్న అసే కట్టేది కలిసిన బాధ ఏంది దుఃఖం బట్టి పూర్తి మమ్మల్ని అందరినీ నమ్మని చెప్పినావు కాబట్టి నీ మాటకు నీకు విలువిచ్చి ఇంత దూరం వచ్చినావు అన్న నీకు అట్టే కట్టేది కట్టుకోపోని వచ్చినా లేదని కైలాసం పడేలా లేపుకోపోని వచ్చా ఎన్నడూ తుప్పికొమ్మ బట్టి ఎర్రబట్ట గడిలో ఎంత శంకు బురుని అన్నయ్యా ఏం ఆపత వచ్చిందో అన్నారు ఆపత వచ్చి మిమ్మల్ని విలువలేదురా ఆయన కాడ పండుగని మిమ్మల్ని పిలిచిన తమ్ముడా పండుగ అది నువ్వు పండుగ చేస్తాను ఏం పండుగ చేస్తాను అవి నా భార్య పార్వతమ్మ నేను ఏదాని మత కలపను నువ్వు మొదలు పెట్టుకున్నావు తమ్ముడా గౌరీదేవి నువ్వు అని నవ్వుకుంటావు రథకల్పన నువ్వు నవ్వుకుంటారు కాబట్టి నువ్వు కాడికి మేము అందరం వస్తే నీకు విలువ పండుగలు ఎక్కువ అనిపిస్తుంది ఇట్లా పండుగ ఎత్తికిచ్చా 10 మంది వస్తే పండుగ విలువ ఉంటుంది మనం వచ్చేప్పుడు ఎవరున్నారు ఇక్కడ కుక్కలున్న వాళ్ళు మా ఏమన్నా అట్లా ఎందుకో వీళ్ళందరూ వస్తేనే విలువ కాబట్టి మేము వస్తే నీకు విలువ కాబట్టి అన్న అంటే పండుగ చేస్తారు ఎత్తాను తమ్ముడా అన్న ఆడతారా అంటాను వదిన ఇంటికాడ పోదాం అంటావా కానీ తమ్ముడా మనం ఇంటికి పోతాం దద్దులు చేస్తారా తిరిగి పాడైతే లేదు నాలుగు ఇప్పుడే తిరగపోతే ఇక కొసలు ఎప్పుడు తిరుగుతుంది నీకు ఇప్పుడే తిరగాలి ఇక ముదురుతో తిరిగేది నాలుగే జిలేబీ చేస్తారా జిలేబీ కావన్నా ఏముంటది తమ్మి వంగకు ఊరికి ఎందుకంటాను పండుగ అన్నప్పుడు పత్తిరి ఎత్తే ఒకవేళ మనం ఇంటికి పోతాం ఇక్కడ నువ్వు పుడతాయిందో కాలేదు అన్నం మీద ఎదురు చూసినట్టు ఎంతసేపు కూర్చుంటావు ఒక్క 5 నిమిషాలు ఇక్కడ ఆలస్యం చేసుకోదు తమ్ముడా ఒక మాటనే ఇక్కడ వట్టి కూర్చుంటే మనకి ఎట్టపోతు పోతుంది ఎందుకు అంటే అన్నమైందా కాలేదా ఉడికిందా ఉడకలేదా ఇప్పుడే ఇప్పుడే బియ్యం పెట్టవచ్చు అన్నం మొంగుతుంది కావచ్చు తిన్నావా ఇక చల్లారుతుందా ఉడుకుతుందా ఉడకదా అని మనసు అంతా అన్నం మీద కొట్టుకుంటా కాబట్టి అక్కడ పూర్తి అయిందో కాదు పండుగ నువ్వు పూర్తి కాకముందు మనం ఎట్టి కూర్చుంది టైం పాస్ గట్టిగా ఏదైనా ఆట ఆడుకుందాం టైం పాస్ ఏం ఆట ఆడదావురా గట్టిగా ఈ అలంకిలంక ఆడదామా ఆలంకిలం కాదు లెక్క లెక్క రుచిపోతాయి కబడ్డీ ఆడదావారా కబడ్డీ ఆడదాం కబడ్డీ ఆడతా మరి ఏం ఆట ఆడదాం తమ్ముడా మన దేవతల అనేది బాగా చూడగా చూద్దాం కాబట్టి పచ్చితల అరే తమ్ముడా మీరు 100 మంది దేవతలు నా ఇంటి కన్నానికి వచ్చిళ్ళు దేవతలు ఆడేది బారగవ్వ పంచం చూడగవ్వ చూద్దాం మీరు సగం మంది నాది కూరాలరా కట్టెట్టుంటే నీటిగా పండుగ మీ అందరూ వచ్చినాం ఈ దేవతలకు సృష్టికర్తావు నువ్వు కాబట్టి నువ్వు ఒకవైపు నువ్వు మీ అందరూ దేవతల మొత్తం ఒక దిక్కు మొత్తం ఈ ధర్మసాగర్ మొత్తం ఎంత ఒక దిక్కే నువ్వు ఒక్కనే ఒక దిక్కు ఒక్క దిక్కు మీరు అందరూ ఒక దిక్కు నువ్వు ఒక్కనే ఒక దిక్కు ఎవరు రారా ఒకవేళ నేను ఎదికి వచ్చినా అనుకో వాళ్ళు ఓడిపోతారు నీకు వెళ్తా నీ సంబరపడనా అంతేనా అంతే సరే మీరు అందరూ ఒక్క దిక్కే ఉండాలి కాబట్టి నువ్వు ఒక్కనే ఒకవైపు ఉండాలి మేము అందరం ఒకవైపు ఉండాలి ఆటాడదాం అరే తమ్ములారా నా ఇంటికన్నా వీళ్ళని బాధ పెడతారు అది గొప్ప కాదు అయినా నేనేమన్నా పుట్టలేడబడితే ఏదన్నా పంజముల ఊడిగిల ఆడి ఏనా సంపాదించుకుని ఎండి బంగారం కొరకు మేము ఆటలు ఆడుతున్నాం వాళ్ళందరూ ఒక దిక్కుంటే సరే ఏమైతుంది అనుకున్నాడు భగవంతు గిలగిల గవ్వాలు గవ్వాలైతే దూరో
నేను గెలిచానా దేవతలంతా ఓడిపోతాను కాటాయే రెండోసారాయే తోటి మూడో ఆటాలు మూడోసారి ఆటలు తమ్ముడా మూడోసారి కూడా ఆట నీకే ఛాన్స్ ఓకే నాదే కదా సరే తమ్ముడా ఆట అన్నప్పుడు వాళ్ళు గెలుస్తారు వాళ్ళు ఓడిపోతారు మరి ఇద్దరు కొట్టుకుంటే ఇద్దరు గెలుస్తారా ఎవరో ఒకరు గెలుస్తారు సరే తమ్ముడా నేను గెలిచిన నా ఇంటి కన్నానికి వచ్చేళ్ళు మూడోసారి కూడా నువ్వే గెలిచినావు ఉన్నారో పెద్దోడా ఏంద్రా మోకాలు నల్ల మోకాలు అయిపోయినాయి తేజీ ఉందంటే మన మోకాలు అంతే మన నల్లగానే ఉన్నాయి కానీ కానీ ఇంకింత నల్లగానే అన్నట్టు మోకాలు మావుతా ఉన్నదా అరే మరి ఏం ముఖం పెట్టుకో అన్నది మనకి ఇచ్చేది లేదా మన సిగ్గు లేదా మన స్థిరం లేదా అరే అన్నాని ఆటగా పండుగని పిలిపించాడు అన్నానికి ఆయన పిలిపించి ఆట మొదలు పెట్టినాం ఆట ఆడితే మన అందరం ఓడిపోవడింది అన్న ఒక్కడు గెలిచే పరమేశ్వరుడు మన మోకాళ్ళు నల్ల మోకాలని మొత్తం ఇక మరి ఇక్కడ ఉండదు కొండ దిగి ఈ ఎండు కొండ దిగి మన రాజ్యం మన మధు అని ఇక రాముడ రమణ రామ రామ దేవతలు అందరైనా రాముడ రమణ రామ రామ వాళ్ళు కొండ దిగి పోతా ఉండరా ఏంది దేవతలారు అందరితో పోతాను బిడ్డ ఆశకారం అరే మిమ్మల్ని ఏమన్నా బిడ్డ అప్పుడేమంటే ఎందుకో అందరు కాదు వెళ్ళిపోతారంటే పండుగని పిలిపిస్తున్న ఆట మొదలు పెట్టినాం ఆట మొదలు పెడితే ఆటలు నువ్వు గెలడం ఏంది మీ అందరం ఓడిపోవడేంది నీ ఓడిపోయిన దేవతలం ఏం ముఖం పెట్టుకొని నీటికి అన్నిటం అయ్యా మాకేమన్నా ముఖం ఆశకారం ఉన్నారా మనం ఓడిపోయిన వాళ్ళమైతే ముఖం కరెక్ట్ తాగరా అన్నం తినడానికి కాబట్టి మేము పోతాను లేదు బిడ్డ మీరు అందరూ వేయడాక నేను పండుగ ఎట్లా చేసుకుంటా మరి నేను అన్నం ఆగమైపోతుంది బిడ్డ మీరు ఎంత కూడా అన్నం తినేపోవాలి బిడ్డ అన్నప్పుడు ఆవిడ ఉంటుంది గదానికి మీరు సీరియస్ అవుతారా అంతే రూపాయి అన్నప్పుడు చిత్తుపత్తుంటే రూపాయి తెలుస్తాయి చిత్తుపత్తు లేకుండా వెళ్తారా కాబట్టి ఆట అన్నప్పుడు సర్పంచ్ అంతా నిలబడతారు అందరికి వెళ్తారా అందరికి ఒక్కలే ఎవరైనా ఒకరికి వెళ్తారు కాబట్టి అన్న గెలిచిండు మనం ఓడిపోయింది నీకు ఏ తప్పలేదు అన్నం తింటావరా మరి ఎట్లా తినాలంటే నువ్వు తింటావారా అన్నం నువ్వు చెప్పండి తింటారా అంటారా అన్నం అంటే ఆట అన్న గెలిస్తే అన్నం మనం గెలవాలి అన్నం వల్ల మనం గెలవాలంటే ఎట్లా అంటే మన అన్న పార్వతమ్మ అంటే మరి దచ్చగన్న బిడ్డ దైత పర్వతమ్మ రాగిపూజ రంప పర్వతమ్మ ఆ పర్వతమ్మ ఎట్లా అన్నం వండాలంటే ఒకరికి అన్నం పెడితే ఒకరి పీట ఎత్తే అందరి పీటలు రావాలి ఒకరికి చెమ్మిస్తే అందరి చెమ్ములు రావాలి ఒకరికి ఇస్తారెత్తే అందరికి ఇస్తారు రావాలి అందరికి అన్నం అంటే ప్రస్తుతం వడం చేస్తే అందరి దేవతలకు అన్నం రావాలి ఒకరు శాఖం ఎత్తే అందరికి శాఖలు రావాలి అదే తిందాం లేకుంటే లేదు చెప్పరు అంతే అన్న ఒక మాటనే నీ ఇంట్లో అన్నం తింటాం జనవాదిని అంటలేం ఒకరే ప్రతిభతరాల చేత అన్న నిట్టం లేకుండా లేదు ప్రతిభతరాలు అంటే ఎట్లా బిడ్డ ప్రతిభతరాలు అంటే ఎట్ట కాదు ఒకరి మీ అందరి దేవతలు అందరి నీటి ముందుకు వస్తాం నీటి ముందుకు వచ్చేప్పుడు ఒకరికి చెమ్మిస్తే అందరి దేవతల చెమ్ములు పుట్టాలి ఒకరి కోసం అని పీటెత్తే అందరి దేవతల చేతుల పీటలు పుట్టాలి ఒకరికి ఇస్తారెత్తే అందరి దేవతలకు ఇస్తారు పుట్టాలి ఒకరికి ప్రసాదం అంటే అన్నం వడని చెప్తే అందరి దేవతలకి ఇస్తారాలు అన్నం పుట్టాలి ఒకరికే శాఖం ఎత్తే అందరి ఇస్తారాలు శాఖం పుట్టాలి పప్పుచారు మనటిగా లేదురా మనకి మనటిగా లేదురా బోరే కట్టమే నోడు నేసంటాడు ఫంక్షన్ కాడ వెళ్ళి చేస్తారా ఇంటికాడ పండుగ చేస్తే కొంచెం పోని మొదలు మందలు వేయాలి కొంచెం పోని మందలు వేయకపోతే ఇంటి ముంగడికి వెళ్ళి వస్తాడు ఇంటి వెనకకి వెళ్ళి వెళ్తాడు వానికి పెయ్యి అంతా అదే ఉడుకుతుంది బరాని చేపల పడతాడు నన్ను ఎవరు మందలు వేయలే వాళ్ళు ఇస్తే వాళ్ళే పని చేస్తాళ్ళు వానికి తుక ఉడుకుతుంది ఇక అందరు అన్న తినకాడికి వస్తాడు ఇక లోపల పోయి రాపో గంట ముంచు అంటాడు 100 మంది అన్నం పెట్టే కాడ నీకు సపరేట్ పెడతామా గాడిది కూడా కానీ వాడోటి విరోటనా